భారత వాతావరణ శాఖ దక్షిణ భారతదేశానికి అలర్ట్ ఇచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారింది. మరో రాబోయే 24 నుంచి 48 గంటల పాటు ఇది ముఖ్యంగా ముందు కదులుతూ అంటే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది మరింత బలపడే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటోంది. ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులో ఇన్ఫాక్ట్ తమిళనాడులో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. శ్రీలంక తమిళనాడు మధ్య తీరాన్ని తాకింది. ఈ తాకిడి నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ పరిణామాలు మారుతున్నాయి. ఈ ఇంపాక్ట్ మనకి రాయలసీమ మీద కూడా ఉంది. రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్రతో పాటు అంటే ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి ఉభయ కోస్తా జిల్లాలకు సంబంధించి కోస్తాంధ్ర రాయలసీమ మీద ఇంపాక్ట్ ఉంది. ఈ నేపథ్యంలోనే వర్షాలు కురుస్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన జారీ చేసింది ఆంధ్రప్రదేశ్కు భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు భారతదేశానికి సంబంధించి. ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి అల్పపీడనం. ఈ అల్పపీడనం కాస్త శ్రీలంక అలాగే తమిళనాడు ఇక్కడ తీరాన్ని తాకింది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. కాస్త నేను క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ మీరు చూస్తే కనుక ఇదిగో చెన్నైతో పాటు సేలం ఈ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతుందో మీరు చూడొచ్చు. నేను ఇంకా క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇటు శ్రీలంకతో పాటు ఉత్తర శ్రీలంకతో పాటు తమిళనాడుకు సంబంధించి కోస్టల్ ప్రాంతంలో ఇటు చెన్నై కాంచీపురం ఇప్పటికే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే తిరుచిరాపల్లి ఈ ప్రాంతాల మీద దీని ప్రభావం ఇప్పటికే మనకు కనిపిస్తోంది. దానికి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా రాబోయే 48 గంటల పాటు దీని ప్రభావం ఉండబోతోందా లేకపోతే 24 గంటల పాటు ఉండబోతుందా? ఒక్కసారి ఐఎండీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇటు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. అలర్ట్స్ నేపథ్యంలో ఒక్కసారి ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆ రిపోర్ట్ చూసేద్దాం. ఆ తర్వాత ప్రస్తుతం ఎక్కడ ఉంది అనేది కూడా చూసుకునే ఇన్ఫాక్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. బలపడిన అల్పపీడనం ఇప్పుడు శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతం మీద ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. ఇది ప్రభావంతో డిసెంబర్ 12 అంటే రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. గ్రీన్ గా ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఎక్కడ ఉంది అల్పపీడనం, ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఎటువైపు వెళ్తుంది అనేది ఒకసారి నేను మీకు ఐఎండీకి సంబంధించి శాటిలైట్ ఇమేజ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఎప్పటికీ దీని ప్రభావం మీరు చూస్తే కనుక ఇది మొదట్లో ఇటువైపు వెళుతుంది అనుకున్నారు. అంటే శ్రీలంకకు సంబంధించి పశ్చిమ వైపు వెళుతుంది అనుకున్నారు. అంటే ఈ డైరెక్షన్లో వెళుతుంది అనుకున్నారు. కానీ ఇది కాస్త పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. ఇటువైపు ఈ డైరెక్షన్లో మీరు చూడొచ్చు. ఈ డైరెక్షన్లో కదులుతున్న ఆ సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఇదిగో. సో ఈ నేపథ్యంలోనే ఇటు తమిళనాడు ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్లో కదులుతుందంటే కనుక ఇన్నాళ్ళు ఇది పశ్చిమ వైపు కదులుతుందేమో అనుకున్నారు. పశ్చిమ వైపు కదులుతుందేమో అనుకున్నారు. కాదు, పశ్చిమ వైపు కదలట్లేదు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలోని దానికి సంబంధించి డైరెక్షన్ చూస్తే కనుక ఇటు తమిళనాడు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాంధ్ర మీద కూడా ఇంపాక్ట్ ఉంది. ఉత్తర కోస్తాంధ్ర మీద మనకి ఎక్కడా కూడా ఇంపాక్ట్ కనిపించట్లేదు. కానీ కోస్టల్ ఏరియాస్లో మాత్రం ఆ ప్రభావం మనకి కాస్త కనిపించే అవకాశం ఉంది. అంటే ఇటు విశాఖపట్నం నుంచి మొదలు పెడితే ఇటు కాకినాడ కావచ్చు, దాంతోపాటు ఇటు మీరు చూస్తే చెన్నైకి సంబంధించి ఇంతవరకు కూడా అంటే నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల మీద కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. దాంతోపాటు కాస్త కర్ణాటక మీద కూడా ఉంది, కేరళ మీద కాస్త మనకి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మీరు ఆ మ్యాప్ని చూడొచ్చు. ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. పశ్చిమ వాయువు దిశగా కదులుతున్న సందర్భానికి సంబంధించి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోని విండ్ డైరెక్షన్స్ గాలుల తీవ్రత ఇటువైపు ఉంది. దాంతోపాటు ఎలా కదిలే అవకాశం ఉంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను జూమర్ సాయంతో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విండీ సహాయంతో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి మీరు చూడొచ్చు. ఇక్కడ అల్పపీడనానికి సంబంధించేటువంటి సినారియో ఉంది అనేది ఇది విండీ సాయంతో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. దీని ప్రభావం ఇటు
ఆ వాతావరణ మార్పులకు సంబంధించి మీరు చూడొచ్చు. సో ఈ సినారియోలో మీరు చూస్తే కనుక ఇక్కడ ఇటు శ్రీలంకకు సంబంధించి శ్రీలంకకు దగ్గరలో ఇంకా కాస్త జూమ్కి వెళ్దాం. ఇదిగో ఇక్కడ మీరు చూస్తే కనుక శ్రీలంకకు దగ్గరలో మనకు కనిపిస్తోంది. తమిళనాడు మీద ఇటు ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతోంది. ఒక్కసారి ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అల్పపీడనం ఉందా లేకపోతే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందంటే కూడా చర్చ జోరందుకుంటోంది. వీటికి సంబంధించి డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ నేపథ్యంలోనే ఏం జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి మనకి ఇంపాక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇదిగో ఆ ఇంపాక్ట్ మీరు చూస్తున్నారుగా. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉందనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పుకోవాలి. ఒకసారి నేను జూమర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జూమర్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏ డైరెక్షన్లో ఉంది, ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది అనేది మీరు చూస్తే ఇక్కడ మనకి దీంట్లో మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది ఎటువంటి సినారియో ఉండబోతుంది అనేది. ముఖ్యంగా రేపు 11, 12 తారీఖులకు అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని జిల్లాలకు అంటూ చెబుతోంది. ఈ నేపథ్యంలో నేను టైమర్ ఆన్ చేస్తున్నాను సో దట్ మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగో ఇలా ముందుకు కదులుతోంది. ఇటు బెంగళూరు వైపు వెళుతోంది, అంటే కర్ణాటకను టచ్ చేస్తోంది. కేరళ మీద కూడా కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మీరు చూస్తే కనుక కాస్త నేను జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను సో దట్ మనకి కాస్త క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి అలా మనకి కేరళ మీద కూడా ఇంపాక్ట్ చూపించబోతుంది. కర్ణాటక మీద ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతాల మీద అంటే మనకి రాయలసీమ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ చూపించచ్చైతే మనకు అందుతున్న సమాచారం. రేపు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కోస్టల్ ఏరియాస్కి సంబంధించి ఆ ఇంపాక్ట్ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తమిళనాడు మీద మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది, ఐఎండీ ఇస్తున్న రిపోర్ట్ ఏంటి, ఎటువంటి అలర్ట్ ఇస్తోంది మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ ఇదిగోండి. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ ఉంది. A well-marked low pressure area over southwest Bay of Bengal of Sri Lanka coast. It is likely to cause heavy to very heavy rainfall over South Peninsular India on 11th and 12th December. Interesting గా చెప్పాలంటే దాదాపుగా మొన్న అనుకుంటా 10 నుంచి 13వ తారీఖు వరకు 3 రోజుల పాటు అలర్ట్ ఇచ్చింది. 3 రోజుల పాటు అలర్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. కానీ ఈ రోజు చూస్తే కనుక 2 రోజులు అంటే కాస్త ఆ టైం తగ్గినప్పుడు ఒక రోజు దాదాపు మనకి తగ్గినప్పటికీ ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంది. అల్పపీడనం అన్నారు. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని మరొక చర్చ జోరందుకుంటోంది. అయితే వాయుగుండానికి సంబంధించి ఆర్టీవీ ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇది కాస్త చర్చ అయితే మాత్రం జరుగుతోంది. కానీ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటే చర్చ జరుగుతోంది. సో దానికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి ఎక్కడ రావట్లేదు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారుతుంది అనేది. ఈ తీవ్ర అల్పపీడనమే వాయుగుండమా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఇదిగోండి కేరళ, మాహి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం అండ్ రాయలసీమ హెవీ రెయిన్ఫాల్. ఒక్కసారి హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. హెవీ రెయిన్ఫాల్ అంటూ చెప్పడం జరుగుతోంది. భారీ వర్షాలు కురవచ్చు. హెవీ రెయిన్ఫాల్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ వెరీ లైక్లీ ఆన్ 11th and 12th December. భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి 11, 12 తారీఖుల్లో. అంటే ఈ రోజు రేపు. ఎందుకంటే తీరాన్ని తాకుతున్నప్పుడు పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. సపోజ్ మన మ్యాప్ ఇలా ఉంది అనుకుందాం. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఇలా కనిపిస్తోంది కదా. సో ఇటువైపు వస్తోంది. సో ఇటువంటి పశ్చిమ వాయు దిశగా ఇలా కదులుతోంది. అంటే పశ్చిమ వాయు దిశగా అంటే కనుక సపోజ్ మనకి మ్యాప్లోనే చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి నేను కాస్త మ్యాప్కి వెళ్ళిపోతాను ఒకసారి సో దట్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి మీరు చూడొచ్చు. ప్రస్తుతం దీని డైరెక్షన్ ఇలా ఉంది. ఇది మనకి 11వ తారీఖున మీరు చూస్తున్నారంటే ఈరోజు ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. ఇది పశ్చిమం, ఇది వాయువ్యం. అంటే ఇటువైపు ఈ డైరెక్షన్లో కదులుతోంది. సో ఈ డైరెక్షన్లో కదులుతున్న సందర్భంలోనే మీరు చూస్తే కనుక పర్టికులర్గా తమిళనాడు ఈ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మరికొన్ని ప్రాంతాలు ఇంకా నేను కాస్త జూమ్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకు అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి. ఇదిగోండి ఇలా ఉన్న ప్రాంతాల్లో ఇదిగో ఆ బ్లూ మార్క్ మీకు కనిపిస్తుంది కదా మేఘాలకు సంబంధించి. అంటే రేపు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇదిగోండి పులివెందుల, కడప, ఇటు నెల్లూరు నుంచి ఒంగోలు,
కందుకూరు ఈ ప్రాంతాల మీద కాస్త మనకు కనిపిస్తోంది. అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, చాలా చోట్ల, అంటే కొన్ని ప్రాంతాల్లో పడిన చాలా చోట్ల భారీ వర్షాలు, అంటే ఆ ప్రాంతంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాలు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు దక్షిణ భారతదేశానికి సంబంధించి ఏం చెబుతోంది అనేది ఒకసారి మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి 11వ తారీఖున, అంటే ఇవాళకి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇటు ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే రాయలసీమ వరకుతో పాటు తమిళనాడు, కేరళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందంటూ చెబుతోంది. కర్ణాటకకు సంబంధించి ఇక్కడ గ్రీన్ అలర్ట్ ఇచ్చింది కర్ణాటక, అలాగే ఇటు తెలంగాణకు సంబంధించి. ఆ తర్వాత చూస్తే రేపటికి తమిళనాడుకి మాత్రం ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుందని, ఎల్లో అలర్ట్ మాత్రం కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు కేరళతో పాటు కర్ణాటక మీద కొన్ని ప్రాంతాల్లో కూడా కాస్త ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి అనేది చెప్పుకోవాలి. దీంతో పాటు ఇది రేపటికి సంబంధించి. ఆ తర్వాత 13వ తారీఖున కనుక మీరు అబ్జర్వ్ చేస్తే తమిళనాడు మీద ఎల్లో అలర్ట్ ఉంది. తమిళనాడుకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కి మాత్రం సాధారణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఏ జిల్లాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది, ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది, ఏ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది, లేకపోతే భారీ వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందా, ఏ జిల్లాల మీద ఇంపాక్ట్ ఉంది, రాయలసీమ మీద, దక్షిణ కోస్తా ఆంధ్ర మీద, లేకపోతే ఉత్తర కోస్తా ఆంధ్రకు సంబంధించిన ఇంపాక్ట్ ఉందా, ఇవన్నీ కూడా ఐఎండీ అమరావతి, భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇస్తున్న ఆ రిపోర్ట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూడొచ్చు, ఇది భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇస్తున్న రిపోర్ట్. మీరు గమనిస్తే కనుక ఇటు ఉత్తర కోస్తా ఆంధ్రకు సంబంధించి, ఇదిగోండి ఉత్తర కోస్తా ఆంధ్రకు సంబంధించి ఎటువంటి అలర్ట్ లేదు. ఎక్కడి వరకు, ఇటు పశ్చిమ గోదావరి కాదు, ఏకంగా దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి గుంటూరు వరకు కూడా ఎటువంటి అలర్ట్ లేదు. కానీ బాపట్ల నుంచి చూస్తే, ఇదిగో ఇక్కడ నుంచి బాపట్ల, ప్రకాశం ఈ 2 జిల్లాలు మినహాయిస్తే కనుక, ఈ రెండింటికి ఆఫ్ కోర్స్ ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ ఇక్కడ ఒకటే చెబుతోంది ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి, కానీ భారీ వర్షాలు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఆఫ్ కోర్స్ ఎల్లో అలర్ట్ ఇచ్చేటప్పటికి ఎక్కడికి, బాపట్ల, ప్రకాశం. దాంతోపాటు నెక్స్ట్ నెల్లూరుకి మాత్రం భారీ వర్ష సూచన. ఎలా అంటున్నానంటే ఒకసారి ఆ టెక్స్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, heavy rainfall likely to occur at isolated places, thunderstorm accompanied with lightning likely at isolated places. కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు, హెవీ రైన్ఫాల్, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా ఐసోలేటెడ్ ప్లేస్ అంటే కొన్ని ప్రాంతాల్లో, ఇటు నెల్లూరులోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఈ రోజు రేపు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇస్తున్న రిపోర్ట్ బట్టి మనకి అర్థమవుతోంది. దాంతోపాటు ఇటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ అంటే రేపటికి సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ సాధారణ వర్షపాతం ఉండొచ్చు, కానీ ఎల్లో అలర్ట్ ఇచ్చింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు అన్నమయ్యకు సంబంధించి అన్నమయ్య డిస్ట్రిక్ట్కి, అలాగే చిత్తూరుకి ఈరోజు ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పుడు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కావచ్చు, లేకపోతే ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. కానీ తిరుపతికి సంబంధించి తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ 3 జిల్లాలకు, రిమెంబర్ ఈ 3 జిల్లాలు ఏవేవి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ 3 జిల్లాలకు హెవీ రెయిన్ఫాల్, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేపు కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ తుఫాను ప్రభావం, అఫ్కోర్స్ తుఫాను ఇంకా అనలేదు, టేకింగ్ మై వర్డ్ బ్యాక్, ఇక్కడ ఇంకా దీనికి తుఫాను అని చెప్పట్లేదు, వాయుగుండంగా మారే అవకాశం ఉంది, అల్పపీడనంగానే అంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒకసారి ఆ మ్యాప్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఒకసారి మ్యాప్ని చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోంది ఎలా ఉంది ప్రభావం అనేది. తమిళనాడు మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది. దాంతోపాటు రాయలసీమకు సంబంధించి కొన్ని ప్రాంతాలు, దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర దాదాపుగా సేఫ్ అనే చెప్పుకోవాలి. కాస్త ఇంపాక్ట్ ఉంటుంది, అంటే మబ్బు పట్టొచ్చు, లేకపోతే చినుకులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండొచ్చు, ఉరుములు మెరుపుతున్న వర్షాలు ఉండొచ్చు, లేకపోతే మబ్బు పట్టే వాతావరణం సాధారణంగా అనుకోవచ్చు. కానీ దక్షిణ కోస్తా ఆంధ్ర నుంచి రాయలసీమకు చూసుకుంటే ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. ఇటు తీరాన్ని దగ్గర తాకుతోంది, తీరాన్ని దాటే అవకాశం ఉంది. బహుశా మనకి 14 వరకు కూడా అంటే
భారీ వర్షాలు ఉండకపోవచ్చు, ఒక్క మాట భారీ వర్షాలు మాత్రం ఉండకపోవచ్చు. ఎప్పటి నుంచి 13వ తారీఖు దాటిన తర్వాత, అంటే రేపు సాయంత్రం వరకు కూడా కాస్త భారీ వర్ష సూచన ఉంటుంది. ఒకవేళ బలపడిందంటే కనుక, బలపడితే అప్పుడు మహా అయితే ఒక 13వ తారీఖు వరకు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అది కూడా లేవనే చెప్పుకోవాలి. కానీ రేపు మాత్రం చాలా అలర్ట్. 12వ తారీఖుకి సంబంధించి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. 13వ తారీఖు నుంచి చూసుకుంటే 13వ తారీఖున కాస్త సెటిల్ అవ్వచ్చు, కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుంది. ఇది దాదాపుగా 15వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాదు, కానీ రాయలసీమ కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర మీద, దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి, ఎందుకంటే ఇది పయనమయ్యే దాన్ని బట్టి మనకు ఒక డైరెక్షన్ వస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతుంది కాబట్టి కాస్త రాయలసీమ మీద ఇంపాక్ట్ ఉంది. 13వ తారీఖుకి సంబంధించి కాస్త సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాతావరణం కాస్త నార్మల్ స్థితికి చేరుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో. కానీ 15వ తారీఖు వరకు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది అని కూడా కొన్ని అంచనాలు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరీ ముఖ్యంగా అమరావతి కేంద్రంగా ప్రస్తుతం ఎక్కడ ఉంది అనేది కూడా చెప్పుకొచ్చింది. ఒకసారి మీరు చూడొచ్చు, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి బాగా గుర్తించబడిన అల్పపీడనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక తీరంలో కేంద్రీకృతమైంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంది. ఈ బాగా గుర్తించబడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయు దిశగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోని కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. దాంతోపాటు ఇది అల్పపీడనంగా బలహీనపడడానికి కాస్త టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర అల్పపీడనంగా మారింది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. సో ఆ వాయుగుండంగా మారే అంశానికి సంబంధించి ఆర్టీవీ ఎక్కడ ధృవీకరించట్లేదు, ఐఎండీ కూడా ఎక్కడ దీనికి సంబంధించి ఎక్కడ కన్ఫర్మేషన్గా చెప్పట్లేదు అప్ టు మై నాలెడ్జ్. సో ఇక్కడ మాత్రం అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది బలహీనపడే అవకాశం ఉంటుంది రేపు, ఐ థింక్ రేపు కానీ ఎల్లుండి నుంచే కానీ ప్రస్తుతానికైతే మాత్రం అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరుతో పాటు అన్నమయ్య అనుకో ఐ గెస్. సో మనం మాట్లాడుకున్నట్టుగా 4 జిల్లాల మీద ఇంపాక్ట్ ఉంది. కానీ మరి ముఖ్యంగా ఇక్కడ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ అనిపిస్తుంది. కోస్టల్ ఏరియాస్ మీద కాస్త మబ్బు పట్టే వాతావరణం ఉంటుంది అన్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్షన్స్ ఇచ్చింది రైతులకు సంబంధించి. దయచేసి ఆ డైరెక్షన్స్ని ఫాలో అవ్వండి. ఆ డైరెక్షన్స్ని ఫాలో అయితే కనుక కాస్త సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫేంజల్ తుఫాను విషయంలో కూడా ఇదే దాదాపుగా మనం చవి చూడడం జరిగింది. ఎందుకంటే కనుక వచ్చేస్తుంది అంటూ అఫ్కోర్స్ మేము మీకు అలర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాం, కానీ వచ్చిన తర్వాత ప్రభావాన్ని మీరు చూశారు. అది డైరెక్షన్ మార్చుకుంది. బలహీనపడిన క్రమంలో దాని ఇంటెన్సిటీ ఎక్కడా తగ్గలేదు. అది వచ్చిన వేగం తగ్గిందేమో కానీ దాని ఇంటెన్సిటీ, దాని ప్రభావం, దాని తీవ్రత ఎక్కడా తగ్గలేదు. ఒక్కసారి వచ్చిన తర్వాత దాని ప్రభావాన్ని మనం చూసాం. కాబట్టి లైట్ తీసుకోవద్దు. ఐఎండీ చెబుతున్న ఆ ఇన్ఫర్మేషన్ని, దాంతోపాటు టెక్నికల్గా మనకు అందుతున్న ఆ సోర్సెస్ని మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి మీరు కూడా అంచనా వేయచ్చు, ఈజీ అని అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, మనం అనుకున్నట్టుగా అక్కడ వర్షాలు పడుతున్నాయి, ఒకసారి మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మనకి ఒకసారి తెలుస్తుంది, అంచనా అనేది రావడం జరుగుతుంటుంది. బట్ కంక్లూషన్కి వచ్చే ముందు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడుకి, కేరళకి, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి మన సినారియో చూడడం జరుగుతోంది. ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రాల మీద మాత్రం ఈ అల్పపీడనం ఎఫెక్ట్ అయితే మాత్రం ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. కాబట్టి దీనికి తదనుగుణంగా అడుగులు వేసుకుంటే, దీనికి తదనుగుణంగా నడుచుకుంటే కనుక కాస్త సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాస్త పంటని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు ఈ అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతోంది. ఇక్కడుంది, ఎస్, ఈ అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతోంది. ఇది ఇంకొక 24 గంటల కావచ్చు, 48 గంటల పాటు దీని ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతుంది, ఆ తర్వాత దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. బట్ దీని కంటిన్యూటీలో ఇంకొక అల్పపీడనం ఏర్పడుతుంది. దానికి సంబంధించి ఇప్పుడే మీరు భయపడిపోతారు చెబితే, కాబట్టి ఒకసారి దాని అప్డేట్ నేను రేపు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది కూడా డైరెక్షన్ మార్చుకుంటుందా, దాని సిచ్యువేషన్ ఏంటి, మీరేం కంగారు పడద్దు. అది ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ని టెక్నికల్గా మనకు అందుతున్న సోర్సెస్తో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈసారి కాస్త క్లైమేట్ మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పడం అతిశక్తి లేదు, ఎందుకంటే కాస్త ఆ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. బట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంది ఆర్టీవీ. ఐఎండీకి సంబంధించిన వస్తున్న ఇన్ఫర్మేషన్తో పాటు టెక్నికల్గా మనకు అందుతున్న సోర్సెస్తో ఎప్పటికప్పుడు సమాచారం మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.